శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. అమ్మా నమస్తే అన్న. నమస్తే. అమ్మ ఈ మధ్య కాలంలో లలితా సహస్రనామాన్ని రోజు పఠించడం వల్ల ఇంట్లో అశాంతి పెరుగుతుంది, భార్యాభర్తల మధ్య సఖ్యత ఉండకుండా ఉంటుందనే ప్రచారం కూడా జరుగుతుంది. ఇది నిజమా? అదైతే ఖచ్చితంగా 100కి 500% అబద్ధం అమ్మా. ఎందుకు అబద్ధము అనంటే, మీకు లలితాదేవి పుట్టింది బండాసురుడిని వధించడానికి. ఆ బండాసురుడిని వధించడానికి అన్నప్పుడు, బండాసురుడిని వధించేటప్పుడు ఆవిడేం చేస్తుంది అనంటే, మొదట మీరు చూస్తే ఫస్ట్ ఏం చేస్తుంది, బండాసురుడు అంటే అర్థం చెప్తా. బండాసురుడు అంటే ఏంటి అంటే మందబుద్ధి అని. అంటే తెలివిలేనితనం, తెలివి తక్కువతనం. ఎప్పుడు ఆ బుద్ధి పనిచేయదు. వాళ్ళకి ఏం తోస్తే అది చేస్తారు. దానివల్ల ఇబ్బందుల పాలవుతారు. అంటే బుర్రలో బండాసురుడు ఉంటేనే పిచ్చి పిచ్చి పనులు. అదే రాక్షసత్వం. ఆ బండాసురుడు అనే రాక్షసుడిని చంపడానికి ఫస్ట్ మన పైకి ప్రయోగించింది ఎవరిని అని అన్నప్పుడు ఎవరిని? గణపతిని. గణపతిని ఎందుకు? వీడి బుర్ర మార్చాలి ఫస్ట్. ఎందుకు? మందబుద్ధిని కాస్త ఏ బుద్ధి కింద మార్చింది? సూక్ష్మ బుద్ధి కింద మార్చింది. ఎందుకంటే గణపతి బుర్ర చాలా స్పీడ్గా పనిచేస్తుంది. దానికి ఎగ్జాంపులే ఆయన గణాధిపత్యం రావడం. ఎందుకంటే కుమారస్వామి ఇద్దరికి పోటీ పెడతారు శివయ్య. పోటీ పెట్టగానే కుమారస్వామి ఏం చేస్తారు? నేనే ఎలాగో గెలుస్తాను అని చెప్పి ఫాస్ట్గా వెళ్ళిపోతారు. ఈయన గెలవడు నిజం చెప్తే. ఎందుకంటే ఈయనకున్న వాహనం కానీ, ఈయనకున్న శరీరం కానీ అంత ఫాస్ట్గా వెళ్ళడానికి సహకరించేవి లేవు. లేనప్పుడు ఆయన బుర్ర ఎంత స్పీడు అని అంటే అక్కడే మీకు తెలిసిపోతుంది. నించునుంటాట. నుంచునుంటే ఆయన కంటే ముందు ఈయన పరిగెట్టాలి కదా. అలాంటిది నుంచునున్నాడేమిటా అని శివుడు అడిగితే అప్పుడు ఆయన చెప్తారట, నాన్నగారు నేను ఎక్కడో ఒక శాస్త్రంలో చదివాను ఎప్పుడో. ఆ చదివింది ఏమిటి అని అంటే, సకల నదుల తీర్థాల్లో స్నానం చేయకంటే, అంటే అన్ని పవిత్ర నదుల్లో స్నానం చేయడం కంటే, నారాయణ మంత్రాన్ని కొన్ని వేల కోట్ల సార్లు చదవడం కంటే, భూమి చుట్టూ 21 సార్లు ప్రదక్షిణం చేయడం కంటే గొప్పది ఏంటి అంటే, తల్లి తండ్రి చుట్టూ కనుక తిరిగితే ఈ ఫలితాలన్నీ వస్తాయి అని చెప్పారు. ఇప్పుడు ఈ పోటీలో ఇది వర్కౌట్ అవుతుందా? నేను ఇలా చేస్తే మీరిద్దరూ ఇక్కడే ఉన్నారుగా, 3 సార్లు ప్రదక్షిణ చేస్తే పవిత్ర నదుల్లో స్నానం చేసినట్టు అయిపోతుందా? అంత తెలివి ఎవరికి ఉంటుందమ్మా? గణపతికి తప్పితే. అందుకని అంత గొప్ప బుద్ధి ఫస్ట్ ఏం చేసింది ఈ బండాసురుడు బుద్ధి. ఎందుకంటే బుద్ధి ఎప్పుడైతే పనిచేయదో వాళ్ళలో ఏం పెరిగిపోతుంది అంటే గర్వం పెరిగిపోతుంది. ఆ గర్వం పెరిగిపోవడం వల్ల వాళ్ళు ఎవ్వరి మాట వినరు. మందబుద్ధి ఉన్న వాళ్ళు అసలు మాట వినరు. ఎందుకంటే వాళ్ళకి వినడం ఇష్టం ఉండదు. బికాజ్ అన్నీ నాకు తెలుసు అంతే. వాళ్ళు అనుకున్న పందాలో వాళ్ళు వెళ్తూ ఉంటారు. దానివల్ల ప్రతి ఒక్కళ్ళు ఇబ్బంది పడతారు. ఎందుకంటే ఒక్కొక్కసారి వాళ్ళ పుట్టుక వల్ల మిగతా అందరికీ ఇబ్బంది కలుగుతుంది. అంత మందబుద్ధిని కాస్త ఈవిడేం చేసింది, ఒక్కసారి సూక్ష్మ బుద్ధి అంటే బుర్ర పనిచేసేటట్టు ఆ గర్వాన్ని అణిచేసింది. ఎప్పుడైతే అణిచేసిందో మళ్ళీ ఏం చెప్పారు, కరాంగుళి నకోత్పన్న నారాయణ దశాకృతి. అంటే 10 అవతారాలు ఈవిడ గోళ్ళ నుంచి 10,000 గోళ్ళ నుంచి 10 అవతారాలను పుట్టించింది. మత్స్య కూర్మ వరాహ నారసింహ వామన మొత్తం 10 అవతారాలు వచ్చాయి కలికి వరకు. వచ్చి ఏం చేశారు అని అంటే, అష్టదిక్కుల్లో 8 మంది కింద పైన. అంటే ఎటు వాడు కదలకుండా వాడి మాయలు. ఎందుకు అని అంటే, మందబుద్ధి పోయి సూక్ష్మ బుద్ధి రాగానే ఏమవుతుంది, తెలివి పెరిగిపోతుంది కదా. తెలివి పెరగగానే పూర్తిగా మన లోపల అహంకారం కూడా ఉంది. ఎందుకంటే ఈజీగా ఏదైనా వస్తే ఏమొస్తుంది, అహంకారమే వస్తుంది. కష్టపడితే కదా అహంకారం రాదు. ఎప్పుడైతే అహంకారం వచ్చిందో ఏమవుతుంది, మొత్తం మాయల్లోనే పడతాం. ఇప్పుడు చూడండి, ఉత్తినే పిల్లలకి డబ్బులు ఇవ్వండి, ఏం చేస్తారు? ఆ షాపింగ్ మాల్కి వెళ్దామా, ఈ డ్రెస్ కొని, అన్ని వేస్ట్ ఖర్చులే ఉంటాయి మీరు చూస్తే. అదే కష్టపడిన వాళ్ళు అలా వేస్ట్ చేయగలరా? అంటే ఆ మాయ ఏదైతే ఉందో ఆ మాయలో పడకుండా ఏం చేసింది, 8 దిక్కుల్లోనూ కింద పైన వాడిని కాపాడింది. కాపాడిన తర్వాత వాడికి అహంకారం పోవాలంటే ఒకే ఒక్కటి రావాలి. అదేంటి అంటే జ్ఞానము. అందుకే కామేశ్వరాస్త్ర నిర్దగ్ధ సబండాసుర శూన్యక. అంటే కామేశ్వరుణ్ణి ఏం చేసింది వాడి పైన, అస్త్రం కింద. ఎందుకు? ఈ పూర్తి జ్ఞానం లేని తనాన్ని పూర్తి జ్ఞానం ఇచ్చే తనం కింద.
అంటే ఆవిడతో లలితా సహస్రం చదివితే భార్యాభర్త కలిసి ఉండరు అని అంటే మరి ఆవిడ భర్త వేరు కాదని అక్కడ చెప్తున్నారు. మళ్ళీ ఇంకోటి కూడా చెప్పారు. ఏంటి మహాకామేశ నయన కుముదహల్లాద, అంటే కామేశ్వరుడి కళ్ళు నువ్వే అమ్మా అని అన్నారు. అంటే ఆయన ఎవరి కళ్ళతో చూస్తున్నాడంటే ఈవిడి కళ్ళతో చూస్తున్నాడు అన్ని. అంటే ఎంత ప్రేమ అక్కడ. ఇవన్నీ అయిపోయినా కూడా లాస్ట్లో ఏం చెప్పారు? శివశక్తైక్య రూపిణి లలితాంబిక. లలిత అంటేనే అర్థం శివుడు శక్తి కలిసున్న అర్ధనారీశ్వర తత్వము. అంటే వాళ్ళిద్దరూ వేరు కాదని చెప్తున్నారు. అలాగే ఎవరైనా కనుక ఇంట్లో లలితా సహస్రం చదివితే ఆ భార్యాభర్తలు కూడా ఎంత అన్యోన్యంగా ఉంటారు అంటే వాళ్ళలాగే అంతే అన్యోన్యంగా ఉంటారు. ఎందుకంటే ఉపాసన అంటేనే అది. ఉపాసన అంటే ఏమిటి? ఆ చదువుతూ ఎవరిలా మారిపోవడం? వాళ్ళ మారిపోవడం. అంటే లలిత చదవడం కాదు, చదవడం మొదలుపెట్టి చివరికి అనుభవంలోకి వెళ్ళి ఎవరిలా మారిపోతాం? వాళ్ళ మారిపోతాం. అప్పుడు భార్యాభర్తలు కలిసి ఉంటారా, విడిపోతారా? ఇంకా అంటే మనం ఏం మాట్లాడుతున్నామో మనకు తెలియాలి. అన్నీ అయిపోయాయి కదా, ఇంకెవరిపైన అభాండాలు వేయాలి అంటే దేవుడి మీద అంటే ఇక్కడ ఉన్న అందరితో దెబ్బలాట్లు అయిపోతే ఇలాంటి మాట్లాడాలనిపిస్తుంది అనమాట దేవుడి పైన. ఎందుకంటే అశాంతి అన్నది పోయి శాంతి అన్నది వచ్చేదే లలితా సహస్రం వల్ల. లలితా సహస్రంలో దోషాలు చదివితేమ్మా కొంచెం చిన్న అందరికి అర్థం కావట్లేదు, సాంస్క్రిట్ కదా, అందులో చిన్న చిన్న దోషాలు చదివితే ఏమవుతుంది అని అంటే ఇప్పుడు సపోజ్ చూడండి, మీకు చిన్నప్పుడు నడవడం రాదు. నడవడం రానప్పుడు సడన్ గా ఏం చేస్తారు? కూర్చున్న ఆయన లేచి నడవాలని ట్రై చేస్తారు. ట్రై చేసి ఒక్క అడుగు కూడా వేయకుండా ఏమవుతూ ఉంటాం? డుబ్బును పడిపోతూ ఉంటాం. మళ్ళీ లేస్తూ ఉంటాం, మళ్ళీ పడిపోతూ ఉంటాం. ఈ పడిపోయినప్పుడు మన ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు చూసారనుకోండి, వెంటనే చెయ్యొచ్చుకుని ఏం చేస్తారు? ముద్దుగా అయ్యో నడవాలనుకుంటున్నారని చెప్పేసి నడిపించడం మొదలు పెట్టేసరికి మనకు కొన్ని రోజులు అయ్యేసరికి కాళ్ళకి బలం వచ్చి ఏమైంది? నడవడం నేర్చుకున్నాం. అదే విధంగా లలితా సహస్రం చదవడం మొదలు పెట్టాం అనుకోండి, ఫస్ట్ అందరం తప్పులే చదువుతాం. తప్పులు తప్పుల్లో రైట్లో చదవడం మొదలు పెట్టాము అంటే ఆ మంత్రశక్తి ఎవరి లోపలికి వస్తుంది? మన లోపలికి వస్తుంది. ఆ తప్పుల్ని మళ్ళీ ఎవరు రైట్ చేస్తారు? లలితమ్మే మన లోపలుండి రైట్ చేస్తుంది. ఎందుకంటే సర్వాంతర్యామి, ప్రతి ఒక్కళ్ళ లోపల ఉన్నది ఎవరు? ఆ లలితే. కాబట్టి ఏం చేస్తుంది అంటే మన లోపలే ఉండి మనకి ఆ శక్తినిచ్చి మనలో ఉన్న తప్పేదో మనం తెలుసుకునేటట్టు చేసి ఆ తప్పుని మళ్ళీ మనతోనే రెక్టిఫై చేసి కరెక్ట్గా చదివేటట్టు చేస్తుంది. కాబట్టి మనకు ఆ బలం వచ్చే వరకు చదువుతూ ఉండాలి. కాళ్ళకి బలం వచ్చే వరకు ఎలా అయితే ఇంకోళ్ళు నడిపించారో అదేవిధంగా మన లోపల ఆ శక్తి వచ్చే వరకు మన లోపలుండి నడిపించేది ఎవరు అంటే ఆవిడే. ఎందుకు అంటే హృదయస్థ రవిప్రఖ్యా త్రికోణాంతర దీపిక. హృదయంలో ప్రాణశక్తి రూపంలో ఉండి మన్ని ముందుకు నడిపిస్తున్నది ఆవిడేను. కాబట్టి ఆవిడే మనతో చదవడం నేర్పిస్తుంది మనం మొదలు పెడితే. అంతేకాని మొదలు పెట్టడానికే భయం అనుకోండి, ఎప్పుడు అలాగే ఉండిపోతాం. అమ్మకి దండం పెట్టుకోవడం మొదలుపెట్టడం. మనలో తప్పులే ఉన్నాయో తప్పులన్నిటినీ రైట్ చేస్తుంది. అంతేకాకుండా చివరికి మన ఇల్లుని శాంతిమయంగా మారుస్తుంది. అమ్మ ఉంటేనే ఆనందం. ఎందుకంటే లలిత అన్న పదానికే ఆనందం అని అర్థం. కాబట్టి ఆవిడ ఎక్కడుంటే అక్కడ ఆనందమే ఉంటుంది.